నేను డాక్టర్ నమ్రత, యూనివర్సల్ సృష్టి ఫర్టిలిటీ సెంటర్ చీఫ్ డాక్టర్, ఫర్టిలిటీ స్పెషలిస్ట్. నేను ఈరోజు మీకు నా ఎక్స్పీరియన్స్ చెప్పబోతున్నాను. సరగసీ ట్రీట్మెంట్ ఎవరెవరికి అవసరం పడుతుంది, అసలు అలాంటి వాళ్ళు సరగసీ ట్రీట్మెంట్కి వెళ్తే మీకు రిజల్ట్ బాగుంటుంది అనేది చాలా డౌట్ ఉంటుంది పేషెంట్స్ అందరికీ కూడా. మీ అందరికీ కూడా చాలా డౌట్ ఉంటుంది. ఎలా అయితే వెళ్ళాలి, అది మనకి అసలు ఈ ఇన్ఫర్టిలిటీలో 100% సక్సెస్ ఉంటుందా, 100% సక్సెస్ ఉండదా అనేది కూడా చాలా మందికి డౌట్ ఉంటుంది. 100% ఒక్క నెలలో 2 నెలల్లో సక్సెస్ ఎవరని చెప్పలేమండి. కానీ ఒక 4 సార్లు కనుక మీరు ఐవీఎఫ్ కానీ, ఇక్సీ ట్రీట్మెంట్ కానీ, ఇక్సీ బ్లాస్టోసిస్ ట్రీట్మెంట్ కానీ ఫెయిల్యూర్ అయితే తప్పకుండా వేరే ఆప్షన్ ఆలోచించండి. మీ సొంత సిస్టర్ కానీ, లేకపోతే బాగా ఫ్రెండ్స్ కానీ, తెలిసిన వాళ్ళు ఎవరైనా కానీ మీకు సరగేట్ మదర్గా, అంటే మీ యొక్క బిడ్డని, మీ సొంత బిడ్డని వాళ్ళ గర్భసంచి అద్దెకిచ్చి మోస్తాము అని చెప్తే మీరు తప్పకుండా ఆ ప్రాసెస్కి సెలెక్ట్ చేసుకోండి. అంటే అవి నాన్ కమర్షియల్ సరగసీ అంటాం. నాన్ కమర్షియల్ సరగసీ అంటే మన సొంత వాళ్ళు బిడ్డని మోయడానికి అనుకూలంగా ఉన్న వాళ్ళు మోసి మీకు కన్న తర్వాత మీ బిడ్డని మీకు అప్పచెప్పడం. అయితే నాన్ కమర్షియల్ సరగసీ ఎందుకు చెప్తున్నానంటే మనకి తక్కువలో ఖర్చు అవుతుంది. నాన్ కమర్షియల్ మన సొంత వాళ్ళు మీ దగ్గర ఏమి తీసుకోరు, లేదంటే ఏదైనా వాళ్ళకి ఇంకో అవసరంలో మీరు ఎప్పుడైనా హెల్ప్ కావాల్సి ఉంటే హెల్ప్ చేస్తారు. సో ఇదంతా మ్యూచువల్ అండర్స్టాండింగ్. అయితే అంత జాగ్రత్తగా బిడ్డను పెంచగలగడం అనేది సరగేట్ మదర్గా మీరు కొంచెం ఇంట్రెస్ట్ తీసుకుని, వాళ్ళ మీద కూడా సరగేట్ మదర్గా ఉన్న వాళ్ళ మీద కూడా ఇంట్రెస్ట్ తీసుకుని మీరు కూడా చాలా జాగ్రత్తగా ఉంచుకోవాలి. సో వాళ్ళు మీ సొంత వాళ్ళు సరగేట్ మదర్గా పనిచేయగలరా, పనిచేస్తారా లేదా అనేది కూడా మీరు డాక్టర్ సలహా ప్రకారం తీసుకోవాలి. ఇంకా వేరే పద్ధతి ఉంటుంది, అది కమర్షియల్ సరగసీ. కమర్షియల్ సరగసీ అంటే మీకు సరగేట్ మదరు మీకు బయట వాళ్ళు మనకి సెలెక్షన్ చేసుకుని మనం తీసుకోవాలి. ఆ సరగేట్ మదర్ ఎప్పుడు కూడా మన దగ్గరే ఉంటే బాగుంటుంది. మేబీ డాక్టర్ దగ్గర అవ్వచ్చు, అండర్ డాక్టర్ అవ్వచ్చు, లేదంటే మీ అండర్లోనే అవ్వచ్చు. సో ఈ విధంగా ఇప్పుడు మేము కరోనా సీజన్లో సరగేట్ మదర్స్తో చాలా ఇబ్బంది పడ్డాం. సరగేట్ మదర్స్ ఏంటంటే వాళ్ళ కరోనా భయంతో అబార్షన్ చేసుకుంటాము అన్నట్లు మాట్లాడారు. సో ఇట్లాంటి సిచ్యువేషన్ ఎప్పుడు ఫేస్ చేయలేదు, మేము కూడా ఫేస్ చేయలేదు. కాబట్టి మామూలుగా ఒరిజినల్గా పేరెంట్స్ దగ్గర ఉన్న వాళ్ళు కూడా కరోనా భయంతో, ఇమ్యూన్ సప్రెషన్ అంటే ఇమ్యూనిటీ ప్రాబ్లం అయిపోతుంది, మేమేం చచ్చిపోతాము అన్న భయంతో ఉన్న వాళ్ళని కౌన్సిల్ చేసి వాళ్ళని జాగ్రత్తగా డెలివరీ వరకు తీసుకొచ్చేటప్పటికి నిజంగా మా తల ప్రాణం తోకొచ్చినంత పని అయింది. సో అంత ప్రాబ్లం ఫేస్ చేస్తాం. అంటే ఇలాంటి ఎఫెక్ట్, కరోనా లాంటి ఇలాంటి చెత్త ఎఫెక్ట్ ఇప్పటి వరకు కూడా 21 years పీరియడ్లో నేను ఎప్పుడూ ఫేస్ చేయలేదు. కానీ ఈ కమర్షియల్ సరగసీ కానీ, నాన్ కమర్షియల్ సరగసీ కానీ ఎలాంటి వాళ్ళు చేయించుకోవాలనేది మీకు డౌట్ ఉంటుంది. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ నేను చెప్పేది ఏంటంటే 4 సార్లు కొంతమంది ఐవీఎఫ్ సైకిల్స్ చేయించుకుంటారు, ఇక్సీ సైకిల్స్ కానీ. 4 సార్లు కూడా ఫెయిల్ అయితే తప్పనిసరిగా మీరు సరగసీకి వెళ్ళండి. ఇట్ మే బి నాన్ కమర్షియల్ ఆర్ కమర్షియల్, అది మీ ఇష్టం. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే సరగసీలో సక్సెస్ అవుతుందా డాక్టర్ గారు, ఒక్కసారికి అందులో కూడా సక్సెస్ అవ్వకపోవచ్చు, కానీ 1, 2, 3 సార్లు డెఫినెట్గా మీకు 199 మందికి సక్సెస్ అవుతుందండి. అలాగే ఎలాంటి కేసెస్ వెళ్ళాలి అంటే ఇంకో విధంగా చెప్తాను. సపోజ్ ఎండోమెట్రియోసిస్ ఉందండి, గ్రేడ్ 3, గ్రేడ్ 4 ఎండోమెట్రియోసిస్ పేషెంట్స్ వస్తూ ఉంటారు. వాళ్ళకి అసలు క్వాలిటీ ఆఫ్ ఎగ్ బాగుండదు. 1 సారి 2 సార్లు చూస్తాం, క్వాలిటీ ఆఫ్ ఎగ్ మార్చి మళ్ళీ డోనార్ ఎగ్ కూడా ఒక్కోసారి వాళ్ళు చేయించుకోవాల్సి వస్తుంది. ఆ డోనార్ ఎగ్తో కూడా మనకి ఐవీఎఫ్ సైకిల్ సక్సెస్ అవ్వలేదనుకోండి, అప్పుడు నేనైతే వాళ్ళకి డైరెక్ట్గా చెప్తాను, ఇంకా టైం వేస్ట్ చేయొద్దమ్మా, మీరు సరగసీ ప్రొసీజర్కి వెళ్ళండి. కొంతమందికి మల్టిపుల్ ఫైబ్రాయిడ్స్, చిన్న ఫైబ్రాయిడ్ గడ్డలు ఉంటాయి, మొత్తం ఆల్ ఓవర్ మయోమెట్రియం, మొత్తం అంటే ఆ యొక్క యూట్రస్ మొత్తం కూడా చాలా ఉబ్బిపోయి ఉంటుంది అనమాట. వాళ్ళకి కూడా తొందరగా సక్సెస్ అవ్వదు వాళ్ళకి. అలాగే సెప్టమ్ ఉంటుంది, యూట్రైన్ సెప్టమ్, లేకపోతే లోపల యూట్రస్లో అతుకులు అంటే టీబీ అలాంటి జబ్బుల వల్ల కానీ, ఏమైనా ఇన్ఫెక్షన్స్, పిఐడి అలాంటి ఇన్ఫెక్షన్స్ వల్ల కానీ, ఫ్రోజన్ పెల్విస్ అంటారు, చుట్టూతో అంతా పెల్విస్లో మొత్తం ఆ గర్భసంచి పక్కనున్న భాగాలన్నీ అతుకులు బతుకులుగా ఉండిపోతాయి. అంటే మనము చికెన్ కనుక ఫ్రిడ్జ్లో ఫ్రీజ్ చేస్తే ఎలాగ ఫ్రోజన్ అయిపోతే ఎంత చిక్కగా అతుక్కుపోతుందో అట్లానే కచ్చపచ్చగా అతుక్కుపోతుంది. వాళ్ళకి కూడా మనం సరగసీ ట్రీట్మెంటే మంచిది. అలాగే ఒక్కోసారి అనుకోని పరిస్థితుల్లో గర్భసంచి తీసేయాల్సి వస్తుంది, అలాంటప్పుడు కూడా సరగసీ పద్ధతికి వాళ్ళు వెళ్ళవచ్చు. లేదంటే ఎడినోమయోసిస్ అనేది ఒక
ప్రాబ్లం ఉంటుంది ఫిమేల్లో. ఈ ఎడినోమయోసిస్ వాళ్ళు కూడా ఓవరాల్గా గర్భసంచి ఉప్పు అంటాం, గర్భసంచి వాపు వచ్చేసింది అంటారు. గర్భసంచి లావుగా ఉన్న వాళ్ళకి కూడా గర్భసంచి ఎక్కువ రోజులు మొయ్యదనమాట. బిడ్డను మొయ్యలేక 2వ నెలలో 3వ నెలలో 4వ నెలలో అబార్షన్స్ అయిపోతాయి వాళ్ళకి. బిగ్ ఫైబ్రాయిడ్, హ్యూజ్ ఫైబ్రాయిడ్, ఏమన్నా మయోమెట్రియంలో ఫైబ్రాయిడ్ ఉంటే ఆ ఫైబ్రాయిడ్ని తీసేసిన తర్వాత సర్జరీ అయిన తర్వాత చాలా తక్కువ మంది కన్సీవ్ అవుతారు వాళ్ళకి. యూట్రిన్ సెప్టమ్ అంటే గర్భసంచి లోపల అడ్డు పొర ఉంటుంది. ఆ అడ్డు పొరను కూడా మనము ఒక్కోసారి తీసేస్తాం, హిస్ట్రోస్కోపిక్ రిసెక్షన్ చేస్తాం, కానీ సక్సెస్ ఉండదు. 2-3 సార్లు కూడా సక్సెస్ కాకపోతే ఇమీడియట్గా మీరు ఈ యొక్క సరగసీ ట్రీట్మెంట్ ఆప్ట్ చేసుకోండి. అలా కాకుండా కొంతమంది సైకలాజికల్లీ డిప్రెస్డ్ పేషెంట్స్, నాకు ఎలా అయినా 100% నా బిడ్డ నాకు కావాలి అనుకుంటారు. వాళ్ళు కూడా నేనైతే సరగసీకి వెళ్ళమని అడ్వైస్ చేస్తాను. సరగసీ చేయించుకోవడంలో తప్పేమీ లేదు. కాకపోతే మీరు జాగ్రత్తగా ఆ యొక్క సరగేట్ మదర్ని మీరు కేర్ఫుల్గా మీ ఇంట్లో పెట్టి చూసుకుంటే అన్నిటికన్నా మంచిది. మీరు నాన్ కమర్షియల్ సరగసీ చేయించుకుంటే, లేదు అంటే అండర్ డాక్టర్ మీరు కరెక్ట్గా ఉన్న పరిస్థితిలో పెట్టుకుని జాగ్రత్తగా చేయించుకుని మీరు బాధ్యత అంతా కూడా వేరే బయట వాళ్ళకి అప్పచెప్పినా కూడా మీకు బెటర్గానే ఉంటుంది. కానీ చాలామంది ఇప్పుడు సపోజ్ 4 సార్లు 5 సార్లు అయినా కానీ మీరు చిన్నాళ్లే కదా ఏమవుతుంది, ఇంకోసారి సక్సెస్ అవుతుంది ఇలా అంటారు. యూజువల్గా గర్భసంచి లోపల ఒక 4 నెలలు 3-4 నెలల్లో మనకి IVF ట్రీట్మెంట్ చేయించుకుంటే అతుక్కోకపోతే అది చాలా తక్కువ రిజల్ట్, మళ్ళీ నెక్స్ట్ ఇంకొక 5-10% ఛాన్సెస్ కన్నా సక్సెస్ రేటు చాలా తక్కువ ఉంటుంది. సో దానివల్ల ఇబ్బంది పడి వాళ్ళు మానసికంగా కృంగిపోయే కంటే అడాప్షన్కి వెళ్ళడానికి ఇష్టపడరు. అలాంటప్పుడు మీరు ఈ పద్ధతిని ఎంచుకోవడం అన్ని విధాలుగా మీకు బాగుంటుంది. ఈ సరగసీ ప్రొసీజర్ ఎలా చేస్తారనేది మాట్లాడుకుందాం. యూజువల్గా సరగసీ ప్రొసీజర్ చేయడానికి ఎగ్, స్పెర్మ్, వైఫ్ ఎగ్, హస్బెండ్ స్పెర్మ్. వైఫ్ ఎగ్ లేకపోతే డోనార్ ఎగ్. అట్లాగే సరగేట్ మదర్ని డోనార్గా అస్సలు తీసుకోకూడదు. డోనార్ వేరే ఉండాలి, సరగేట్ మదర్ వేరే ఉండాలి. ఎందుకంటే ఆ జెనెటిక్ మెటీరియల్, సరగేట్ మదర్ జెనెటిక్ మెటీరియల్ ఎట్టి పరిస్థితుల్లో మనం వాడకూడదు అనమాట. సో డోనార్ది వేరే, అలాగే హస్బెండ్ స్పెర్మ్స్, ఈ 2 కలిపి మనము బిడ్డని తయారు చేసి పెట్టుకోవచ్చు. పెట్టుకుని మామూలుగానే అవతల వాళ్ళ గర్భసంచిలో పెరుగుతూ ఉంటుంది, కానీ వాళ్ళ జీన్స్ ఏమీ మనకు ఉండవు. సరగేట్ మదర్ ఫీచర్స్ కూడా ఏమీ రావు మనకి. ఎగ్ డోనార్ ఫీచర్స్ వచ్చే అవకాశం ఉంటుంది. ఎందుకంటే 50% జెనెటిక్ మెటీరియల్ ఎగ్ డోనార్దే కదా, 50% హస్బెండ్ది. కానీ యూజువల్గా ఎగ్ డోనార్ని సిమిలర్గా మంచిగా కలరు అన్నీ కూడా ఫీచర్స్ అన్నీ మీలాగా ఉండే ప్రొఫైల్ ఉన్న వాళ్ళని మాత్రం సెలెక్ట్ చేసుకుని మంచి ఎగ్ డోనార్ని తీసుకుంటే డెఫినెట్గా మీకు బిడ్డ చాలా తెలివిగా పుడతారు, మీకు ఎలాంటి ప్రాబ్లం ఉండదు. ఇదంతా లీగల్గానే ఉంటుంది కాబట్టి మీకు ఎట్లాంటి ప్రాబ్లము లేకుండా మీకు సరగేట్ మదరు డెలివరీ అయ్యి మీ బిడ్డని మీకు ఇస్తారు.